కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. ఉదయం 10 గంటలకు ఢిల్లీ బయలుదేరతారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై అధిష్టానంతో చర్చిస్తారు ముఖ్యమంత్రి. అలాగే పీసీసీ కార్యవర్గం, కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీపై పార్టీ అధిష్టానంతో చర్చించనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. ఉదయం 10 గంటలకు ఢిల్లీ బయలుదేరతారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై అధిష్టానంతో చర్చిస్తారు ముఖ్యమంత్రి. అలాగే పీసీసీ కార్యవర్గం, కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీపై పార్టీ అధిష్టానంతో చర్చించనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. ఉదయం 10 గంటలకు ఢిల్లీ బయలుదేరతారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై అధిష్టానంతో చర్చిస్తారు ముఖ్యమంత్రి. అలాగే పీసీసీ కార్యవర్గం, కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీపై పార్టీ అధిష్టానంతో చర్చించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి ఫోన్ లైన్ లో అందిస్తారు. చారి, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరుతున్నారు. 10 గంటలకు ఢిల్లీ బయలుదేరుతారు. పార్టీ ముఖ్య నేతలతో సీఎం భేటీ అవుతున్నారు. కేబినెట్ విస్తరణలో భాగంగా నిన్న 3 మంత్రి పదవులను ఇచ్చారు. ప్రమాణ స్వీకారం ఇచ్చినటువంటి నేపథ్యంలో శాఖల కేటాయింపుకు సంబంధించినటువంటి అంశం మీద అధిష్టానంతో చర్చించబోతున్నారు. ఇక రెండో అంశం, చాలా కాలంగా పీసీసీ కమిటీకి సంబంధించి కూర్పు జరుగుతుంది. ఆ పీసీసీ కమిటీకి సంబంధించినటువంటి అంశాల మీద కూడా అధిష్టానంతో చర్చించబోతున్నారు. పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకులంతా పదవుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనబడుతుంది. అధికారంలోకి వచ్చిన కొత్తలో 37 మంది చైర్మన్లకి నియామకం జరిగింది. కానీ మిగిలిన పదవుల భర్తీకి సంబంధించి కొంత చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో కార్పొరేషన్ చైర్మన్ల పదవుల భర్తీకి సంబంధించినటువంటి క్లారిటీ కూడా రాబోతుంది. సుమారు 30 కార్పొరేషన్ చైర్మన్ల పదవులను భర్తీ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే దీని మీద కొంత కసరత్తు చేశారు. దీనిపై అధిష్టానానికి చెప్పడం, అధిష్టానం సూచనల మేరకు కార్పొరేషన్ చైర్మన్ల నియామకం కూడా భర్తీ కాబోతుంది. కేబినెట్ విస్తరణ కోసం చాలా రోజులుగా ఎదురు చూసినటువంటి వాళ్ళంతా కూడా కొంత ఊరట కల్పించే విధంగా నిన్న 3 మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక 3 ఖాళీ ఉన్నటువంటి నేపథ్యంలో అది స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కేబినెట్ రెండో విడతగా 3 ఖాళీలను పూర్తి చేయబోతున్నారు. ఈ క్రమంలో పార్టీకి సంబంధించినటువంటి కమిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. పార్టీ కమిటీని పూర్తి చేయబోతున్నారు. స్థానిక సంస్థల కంటే ముందే నాయకత్వం పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా పదవులు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తుంది. కాబట్టి శాఖల కేటాయింపు, అలాగే పార్టీ కమిటీ, అలాగే కార్పొరేషన్ చైర్మన్ల నియామకానికి సంబంధించినటువంటి ప్రక్రియ మీద ఢిల్లీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ చారి.